హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి కన్నప్ప దానికి సంబంధించి ఒక ప్రీమియర్ అయితే పడింది. యాక్చువల్‌గా ఈ ప్రీమియర్‌లో నార్మల్ జనరల్ ఆడియన్స్ ఎలా ఉండదనమాట. ఇప్పుడు క్రిటిక్స్ ఉంటారు కదా! మూవీ రివ్యూయర్స్. సో, కొంతమంది ఉంటారు నార్త్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక షో అయితే వేయడం జరిగిందనమాట. అయితే ఇదే ప్రాసెస్‌లో మనకైతే ట్విట్టర్‌లో కొన్ని రివ్యూలు బయటకొచ్చినాయి. అందులో సుమతి కాదల్ అని చెప్పి. సో, చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు ఆళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు ఒపీనియన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంది. సో, ఇన్‌ఫాక్ట్ ఫ్రాంక్‌గా చెప్తున్నాను, సినిమా మీద నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఏదో 'ప్రభాస్' అని అంటున్నారు గానీ, 'ప్రభాస్' గారి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నాకు కూడా అంతగా నచ్చలేదనమాట. సో, అది మీకు నచ్చొచ్చు. అది పర్సనల్ ఒపీనియన్. బట్ ప్రీమియర్ షో దాని గురించి మాత్రం చెప్పేస్తాను. ఏంటి అంటే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒపీనియన్ చెప్పారు. కామన్‌గా ఒక్క విషయం చెప్పారు. ఏంటి అంటే, లాస్ట్ 30 మినిట్స్ మాత్రం సినిమాకి బేస్ లైన్. సో, ఆ 30 మినిట్స్ ఏదైతే చూస్తామో నిజంగా అసలు ఇలాంటి సినిమా తీశారా? లేకపోతే ఇంత స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారా? అని చెప్పి మనకే అనిపిస్తదనమాట. సో, ఆ లాస్ట్ 30 మినిట్స్ అనేది ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి, క్లైమాక్స్ వరకు ఏదైతే ఆ సీన్ ఉంటుందో నిజంగా చాలా బాగా చేశారంట. మంచు విష్ణు గాని, సో రిమైనింగ్ క్యాస్ట్ అంతా కూడా ఆసమ్‌గా డెలివర్ చేశారు వాళ్ళ పెర్ఫార్మన్సెస్ అంతా కూడా అని చెప్పి వీళ్ళైతే మనకి ట్విట్టర్‌లో చెప్పడం జరిగింది గైస్. అది కూడా గైస్ ఇక్కడ ఏంటి అంటే, కన్నప్ప సినిమా ఆల్మోస్ట్ 4500 థియేటర్‌లో మనకి రిలీజ్ అవుతుంది. సో, నేను ఇందాకే బుక్ మై షో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే ఏంటి టికెట్లు ఎలా సేల్ అవుతున్నాయి ఏంటి? కొంచెం తక్కువే ఉంది గైస్. ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలనుకుంటే మీరు కరెక్ట్‌గా చూడొచ్చు. గంటకి 3000 టికెట్లు, 4000, 5000 అంటే 10,000 మార్క్ దాటిందనుకోండి, అప్పుడు నేను చెప్పగలను. ఓకే. సినిమాకి మంచి బడ్జ్ ఉంది, హైప్ ఉంది. ప్రభాస్ అన్న కూడా ఉన్నాడు కాబట్టి ఎళ్తది. నా ఒపీనియన్ ఏంటంటే, ఈ 3000 టికెట్లు, 4000 టికెట్లు తెగాయి అంటే ప్రభాస్ అన్న కారణం. సో, అని మళ్ళీ అనుకోవచ్చు గైస్, మంచు విష్ణు కూడా కష్టపడ్డాడు. మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్ ఆయన కూడా కష్టపడ్డారు. సో, అంతా ఉంది. ఇప్పుడు 'కుబేర' సినిమా చూడండి. 'కుబేర' సినిమా రిలీజ్ ముందు వరకు ఎలాంటి హైప్ లేదు. వచ్చిన తర్వాత జనాలు చూసారు. కొంతమంది అలాగా మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. బావుందని చెప్పి అందరూ చూడడం జరిగింది. ఆ రకంగానే 'కన్నప్ప' అనే సినిమా కూడా ఖచ్చితంగా అలాంటి టాకే వస్తది. సో, పాజిటివ్ టాక్ చిన్నదొచ్చినా సరే మినిమమ్ 300 క్రోర్స్, 400 క్రోర్స్ పెట్టే అవకాశం ఉంది. సో, మంచు విష్ణు మార్కెట్ మీద డిపెండ్ చేసుకొని చెప్పట్లేదు. ప్రభాస్ అన్న గురించి చెప్తున్నా. నార్త్‌లో ఇలాంటి సినిమాలకి చాలా బాగా ఆదరిస్తారు గైస్. అంటే తెలుగులో ఆదరించారంటే చేస్తారు. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే సినిమా వచ్చింది. తెలుగులో కంపేర్ చేసుకుంటే తెలుగు కన్నా హిందీలో కొంచెం ఒక 10,00,00,000, 20,00,00,000 ఎక్స్‌ట్రా వచ్చినాయి. ఆ రకంగా తెలుగోళ్ళకేంటంటే ఒక సాలిడ్ ఎమోషన్స్ లేకపోతే సినిమాని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏ సినిమా అయినా తీసుకురండి. ఎంత పెద్ద బడ్జెట్, ఎంత పెద్ద వీఎఫ్ఎక్స్ ఏదైనా పెట్టండి. ఎమోషన్స్ కరెక్ట్‌గా పడలేదు అంటే తెలుగోళ్ళు అలాంటి సినిమాని యాక్సెప్ట్ చేయరు. హోప్‌ఫుల్లీ 'కన్నప్పలో' అలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అని కోరుకుందాం. ఆఫ్‌కోర్స్ ట్విట్టర్‌లో గూడా ఎవరైతే చూసారో ఉంటారు గదా! వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. లాస్ట్ 30 మినిట్స్ ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్తున్నారు. చూద్దాం గైస్. నాకు కూడా హిట్ అవ్వాలి. ప్రభాస్ అన్న గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు కాబట్టి మంచిగా చెయ్యాలి అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఏంటి ఒకసారి కిందన కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.